తెల్లవారగానే పట్నం నుంచి వర్తకులు వచ్చారు. వీళ్ళు చేపల్ని బేరం చేసి కొనుక్కుపోయి లాభాన్ని కమ్ముకుంటారు. పెద్ద సంత నరసింహులు వీరయ్య గుడిసె దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు వెంకన్న ఇంకా కొందరు కూడా ఉన్నారు. వర్తకులకి దగ్గర ఉండి బేరంలో సహాయం చేసి పెద్దరికం వెలిగించి పావలా అర్ధ సంపాదించుకుంటాడు వెంకన్న. అసలు వెంకన్న ఏ గొడవ వచ్చినా అక్కడి నుండి పూసుకుంటాడు కూడా. పన్నుల చౌదరితో మంతనాలు సాగిస్తాడు. అందుకే వెంకన్న అంటే అందరికీ కొంచెం భయం కూడా ఉంది. నూకయ్య గుడిసె ఇవతలే కూర్చుని పళ్ళు తోముకుంటున్నాడు. తెల్లని సూర్యకాంతి ఇసుక మీద వెండి రేకుల్లా మెరుస్తూ ఉంది. పల్లె వాళ్ళ నల్లని శరీరాలు మరి కాస్త నల్లగా నిగనిగలాడుతున్నాయి. నరసింహులు వెంకన్న వైపు 2 పొగాకు కాడలు విసిరాడు. తీసుకోరాయంక, ఈ వీరన్న ఏదైనా సబబుగా ఇస్తాడా అన్నాడు. మా లోభం మనిషండి బాబు, ఆడికి డబ్బు పోగు చేసి మీలాగా అయిపోవాలని ఉందండి అన్నాడు వెంకన్న పొగాకు పాయ తెంపుతూ. నీకు మాత్రం లేదట్రా. వెంకన్న గర్వంగా అందరికేసి చూసి ఇలా అన్నాడు. మనకెందుకురా పోగు వేసుకోవడం, ఏ రోజుకు ఆ రోజే ఎదవ డబ్బు మన దగ్గరుండదు. అలాంటి పెబులకి కానీ. నరసింహం వెంకన్నని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. వెంకన్న వికటంగా నవ్వి గుడిసెలోకి వెళ్ళాడు. కాసేపట్లో వీరాతో యువతలకి వచ్చాడు. దండం బాబు అన్నాడు వీరయ్య. నూకయ్య చేపల బుట్టలు ఒక్కొక్కటి యువతల పెట్టాడు. 25 రూపాయల నుంచి బేరం సాగింది. వీరయ్య ఆఖరికి 50 కావాలన్నాడు. దమ్మిడి తగ్గితే ఇవ్వనన్నాడు. 50 అంటే 100లో సగం, ఇంకో 50 సంపాదిస్తే 100 అవుతుంది. అది వీరయ్య లెక్క. మొదటి 70 చెప్పినా వీరయ్యకెందుకో 50 అన్న అంకె మీదనే మోజు ఉంది. ఆ అంకె నుంచి ఎంత చెప్పినా దిగలేదు. ఇక లాభం లేదని నరసింహం సొమ్మిచ్చి బుట్టలు పట్టుకుని వెళ్ళాడు. వీర మెరిసే కళ్ళతో 5-10 నోట్లని మొలకి కట్టుకున్నాడు. 2-3 రోజుల శ్రమకి ఏ పల్లెవాడు ఈ మధ్య ఇంత సంపాదించలేదు. వీరయ్యలాగా పట్టుదలగా వాళ్ళు సముద్రాన్ని గాలించనూ లేదు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. మిగిలితే తాగుతారు. వాళ్ళలో కష్టపడే బలము ఓపిక ఇచ్చ ఏనాడు లుప్తమైపోయాయి. ఓ 2 రూపాయలు నాకు మళ్ళీ ఇచ్చేస్తా అన్నాడు వెంకన్న చేయి జాపుతూ. నీకెందుకు ఇవ్వాలి, నాను బేరం చేసి పెట్టాను అన్నాడు వెంకన్న. ఆడితో వచ్చినావు, ఆడి దగ్గరే పోయి పుచ్చుకో. వెంకన్న కోపంగా చూశాడు. వీర లక్ష్యం చేయక నూకయ్యని పడవ చెక్కలు అమర్చమని పంపించాడు. వెంకన్న వీరాకి దగ్గరగా వెళ్ళాడు. మధ్యవర్తికి మామూలుంది తెలుసా అని కోపంగా అడిగాడు. అవసరమైనోడు నా దగ్గరికి వస్తాడు. మధ్యని నీ ఊసేంటి? మూసుకో, నీ పని చెప్తానుండు. మీసం దువ్వాడు వెంకన్న. పోరా తాగుబోతు కొడక. వెంకన్న కళ్ళు ఎర్రబడ్డాయి. హుంకరించాడు. మామూలిత్తావా, సెంపదర కొట్టనా అంటూ మీదకు వెళ్ళాడు. వీరయ్య కలియబడ్డాడు. కుస్తీ ప్రారంభమైంది. తక్కిన జనం అందరూ వింతగా సరదాగా చూస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. చుట్టుపక్కల గుడిసెల్లోంచి ఆడవాళ్ళు కూడా కొందరు పిల్లల్ని చంకన వేసుకుని మరీ వచ్చి అక్కడ జరిగేది చూస్తూ ఉన్నారు. ఈ కలహానికి కారణం ఏమిటో ఆతురతతో వాకబు చేస్తున్నారు. వీర బలంగా వెంకన్నని తన్నాడు. వెంకన్న గిర్రున తిరిగి ఇసుకలో పడ్డాడు. మళ్ళీ లేవలేకపోయాడు. నోట్లోంచి నురగ వస్తూ ఉంటే తుడుచుకుంటూ బూతులు తిడుతున్నాడు. జుట్టు నెరిసిన ఒక ముసలివాడు ఇంకా మీదకి లంఘించే వీరయ్యని ఆపి, ఇంకసార్లే నువ్వెళ్ళి రయ్యా అన్నాడు. వీరయ్య ఒళ్ళు దులుపుకుని సముద్రం వైపు వెళ్ళిపోయాడు. వెంకన్న లేచి గాలిలో పిడికిలు కొట్టుతూ బూతులు తిడుతూ తూలుతూ వెళ్ళాడు. నల్లగా మాసిన గుడ్డలతో చింపిరి తలలతో కలలేని కళ్ళతో నీరసంగా వెకిలిగా నవ్వుకుంటూ తక్కిన వాళ్ళు విడిపోయారు. వీరయ్య సముద్రం దగ్గరికి వెళ్ళాడు. నూకయ్య పడవని సిద్ధం చేస్తున్నాడు. పక్కనే ఆకుపచ్చ చీర కొంగు గాలికి ఎగురుతూ ఉంటే నవ్వుతున్న చంద్రి కనపడింది. వీర ఓహోయ్ అని పిలిచాడు. ఆమె కువకువలాడే గొంతుతో ఓహోయ్ అని పలికింది. చంద్రి నలుపైన అందంగా ఉంది. పెద్ద కళ్ళు, కోటేరేసిన ముక్కు, బలంగా వంపులు తీసిన దేహం, అన్నింటికన్నా ఆమె స్వచ్ఛమైన నవ్వు, సముద్రపు కెరటాల నురుగు సూర్యకాంతిలో మెరిసినట్టుగా అకల్మషంగా హాయిగా నిండుగా ఉంటుంది. చంద్రి పరుగున వెళ్ళి వీర ఒళ్ళో వాలింది. వీరయ్య 2 చేతులతో చంద్రిని పైకెత్తి గిర్రున తిప్పి మెల్లగా ఇసుక మీద పడుకోబెట్టాడు. ఎండలో ఆమె చెక్కిన రాతి శిల్పంలా నిగనిగలాడింది. ఈమె తనదేనన్న గర్వం, తృప్తి అవ్యక్తంగా వీరయ్యలో కలిగాయి. నవ్వుతూ అడిగాడు, నిన్న రాలేదేం పిల్ల? నిన్న సేతి నిండా పని ఉంది బావా. మరి ఇయ్యాల ఎలా వచ్చావు? చెప్పు సిలక. నాకు కడుపు నొప్పి అని ఏడ్చాను. వీరయ్య గుండె నిండా నవ్వాడు. తన చేపల్ని గురించి వచ్చిన సొమ్మును గురించి చెప్పాడు. చంద్రిక కళ్ళు పెద్దవి చేసుకుని విన్నది.
వాళ్ళలో సుప్తమైన కలలు ఆశలు రేగాయి. ఇద్దరు దూరంగా భూమి మీద ఇల్లు కట్టుకుని కులాసాగా ఆ చౌదరిలాగా. వీరయ్య పట్టుదలతో అన్నాడు. చంద్రి సూడు, నెల తిరిగి అప్పటికి 300 సంపాదిస్తాను, ఇంకా ఇంకా సంపాదిస్తాను. ఈ ఎదవ పల్లి వదిలిపోదాం. నాకు సొక్కాలు సాగదీశాడు నూగయ్య. సర్లే ఎదవ, కుట్టిత్తాలే. వీరయ్య చంద్రి చేయి పట్టి లేవదీశాడు. నీకు ఓ సీర కొంటాను. నాకెందుకు బావా ఇప్పుడు? మనువు చేసుకోవద్దు పిల్ల. చంద్రి ఆనందంగా అతని కేసి చూసింది. గబుక్కున సిగ్గుతో తలదింపి, సాలాఖరకు నా జీతం వస్తుంది కదా, అది కూడా నువ్వే తీసుకో అంది. నీ డబ్బెందుకు నాకు పిల్ల? ఈ ఈరయ్య అంటే ఏమనుకుంటున్నావు? మరి ఇల్లు కట్టుకోవద్దా ఏంటి పిల్లోడా? ఇల్లు కడితే సానా డబ్బయిద్ది. వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలి రేపటిని గూర్చిన భయం లేకుండా గౌరవంగా బ్రతకాలని కోరని వారుండరు. కానీ ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టమని వీరయ్యకు తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వము, నిరాశ, రోగము లాంటి పెద్ద పెద్ద అగండాలు ఉన్నాయి. పైగా పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనది, అపాయకరమైనది కూడా. కానీ వీరయ్య ధనం దేనికైనా మూలమని గుర్తించాడు. కేవలం తన కష్టం వల్లనే తప్ప మరో మార్గం సంపాదనకి లేదని తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం అంతటిని అంటిపెట్టుకుని ఉండాలి. కానీ ఈ చంచల పదార్థం ఉన్న చోటికే వెళ్ళే దుర్గుణం కలిగి ఉందని అతనికి తెలియదు. ఏమైనా దారి పొడుగున జయించుకుని పోవాలనే పట్టుదల అతనిలో ఉంది. అందుకోసమే తక్కిన తన వాళ్లలో ఉన్న అలసటని, అవినీతిని తనలోంచి తుడిచిపెట్టి నియమబద్ధంగా బ్రతకాలనుకున్నాడు. అందుకోసమే సరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగిపోయాడు. పడవ సముద్రంలో ఊగింది. 2 కుండలలో గంజి కూడు పెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ఎండ ముదిరిన వేడి కిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. నాను కూడు వండి ఎదురు సూపులు సూత్తూ ఉంటాను అంది చంద్రి. ఇయాల నా సామిరంగా ఇంకా ఎక్కువ చేపలు పట్టుతాను అన్నాడు వీరయ్య. తొందరగా పట్టుకుని ఇంటికి వచ్చే అంది చంద్రి. పడవ పడుచు పిల్లలాగా కెరటాల మీద సాగింది. చంద్రి చూసి చూసి వెనక్కి తిరిగింది. చంద్రికేమీ తోచలేదు. ఒకర్తే వీరయ్య గుడిసెలో కూర్చుంది. తను కామందుల ఇంట్లో అయితే ఇటువంటప్పుడు విధవ కూతురు సుబ్బమ్మ గచ్చనకాయలాడ్డానికి పిలిచేది. పాపం ఆవిడ చాలా మంచిది. ఏం చేసుకున్నా తీసుకొచ్చి తనకి పెడుతుంది. తనతో ఎన్నో చెప్తుంది. సుబ్బమ్మ మొగుడితో కొన్నాళ్ళు కాపురం చేసింది. ఎప్పుడూ ఆ కాపురం గొడవలే అని చెప్పేది. ఇప్పటికీ తాను 5 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తుంది. ఏడాదికి ఇన్ని బస్తాలని ఒకేసారి కొలుస్తారు. ఇదివరకు తన తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఆమె జీతం తెచ్చుకునేది. అన్నగారిని కూడా ఇంట్లో పెట్టుకుని పోషిస్తూ ఉండేది. కానీ తల్లి ఏడాది క్రితమే మారకం వచ్చి చచ్చిపోయింది. తల్లి పోవడంతో చంద్రికి సర్వం శూన్యమనిపించింది. మేనమామ వేలకి తిని తత్వాలు పాడుతూ కూర్చుంటాడు. ఇంటి గొడవ పట్టించుకోడు. తనకి చచ్చిపోవాలనిపించింది. కానీ వీరయ్య తన కోసం పల్లె నుంచి 3 మైళ్ళు నడిచి వచ్చేవాడు. ధైర్యం చెప్పేవాడు, నవ్వించేవాడు, అల్లరి చేసేవాడు. చీకటి పడగానే వెళ్ళిపోయేవాడు. వీరయ్య కబుర్లని తలుచుకుంటూనే నిద్రపోయేది. చంద్రి మామూలు మనిషి అయింది. ఉత్సాహంతో, ఆశతో భవిష్యత్తులోకి చూసింది. చంద్రి గుడిసె తలుపు గొల్లెం పెట్టి అప్పలమ్మ గుడిసె దగ్గరకు వెళ్ళింది. అక్కడ చౌదరి అప్పలమ్మతో ఏదో గుసగుసలాడుతున్నాడు. చంద్రిని చూసి ఈ పిల్ల వీరయ్య కోసం వస్తూ ఉంటుంది కదూ అని పరీక్షగా చూశాడు. చంద్రికి ఏదో సిగ్గు వేసి కుచించుకుపోయింది. పన్నులు వసూలు చేసే చౌదరి ఇక్కడున్నాడేంటి అని అనుకుంది. అప్పలమ్మ ఆప్యాయంగా చంద్రిని పిలిచి కూర్చోమంది. చౌదరి వెళ్ళిపోయాడు. లక్ష్మి లాంటి పిల్లవు, నీ రేఖ మంచిదేలే అంది అప్పలమ్మ సన్నని వంకర చేతులతో చంద్రి శుభుకాన్ని పుణుకుతూ. మరి మా ఈరయ్యని పెళ్ళెప్పుడు చేసుకుంటావో కోడలా అంది. చంద్రి సిగ్గుగా అంది. నాకేం తెలుస్తుంది? ఈరయ్య చెప్పుకోదగ్గ మనిషి, అందరిలాంటోడు కాదు అంది అప్పలమ్మ. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఊళ్ళో ఇల్లు కట్టుకుందామంటాడు. నా జీతం కూడా ఆడికే ఇచ్చేస్తాను అంది చంద్రి. ఏమాత్రం నిలవ వేశాడు నీవాడు అడిగింది అప్పలమ్మ. నాకు తెలియదు ముసల్దాన్ని, నాతో ఆ మాత్రం చెప్పకూడదంటే నాకు తెలీదు. నిజంగా నీ మీదొట్టు. అది సర్లే కానీ నువ్వు కూడా ఈడకే వచ్చి ఉండరాదు పిల్లదానా. ఒక్కతివే నువ్వు దూరంగా ఎందుకు? కామందుల దగ్గర పనికి కుదిరానుగా. ఆ పని ఇక్కడుంటే ఆ మాత్రం సొమ్ము చేయమా ఏంటి? నాకెవరున్నారిక్కడ? నా దగ్గర ఉందు గాని, నా వ్యాపారం చూసి పెడుతూ ఉందు గాని నాకిటువంటివి చేతకావు అంది అమాయకంగా చంద్రి. అప్పలమ్మ చాలా చిత్రమైన మనిషి. దగ్గరగా 50 ఏళ్లుంటాయి. చాటుగుండా కళ్ళుని ముండల్ని సప్లై చేసే పెద్ద వర్తకురాలు. కానీ ఆమె బహిరంగంగా మాత్రం పునుగులు, మామిడి తాండ్ర, బెల్లపు శనగచ్చులు అమ్ముతూ ఉంటుంది.
పొరుగుళ్ళ నుంచి చాటుగా ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పిల్లని ఎగరేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి గదులకి అద్దెకి ఇస్తుంది అప్పలమ్మ. ఈ వ్యవహారంలో చౌదరికి కూడా వాటా ఉంది. పోలీసుల చెడు దృష్టి ఇటు పడకుండా చౌదరి చూసుకుంటూ ఉంటాడు. కానీ చంద్రికకి పాపం ఇవేమీ తెలియవు. అప్పలమ్మ పెదకాలపుదని సత్యకాలపుదని ఆమె నమ్మకం. పోనీ మా సోదరిబాబు దగ్గర పని కుదిరిస్తా, నీకో బస్తా ఎక్కువ ముట్ట చెప్తాడు. ఈరయ్యకి దగ్గరగా ఉంటావు, రోజు కోసెడు దూరం నుంచి నడిచి వస్తూ ఉన్నావు కదా అంది అప్పలమ్మ. 3-4 నెలల్లో ఈ ఏడాది అయిపోతుందిగా, అప్పుడు చూద్దాంలే అంది చంద్రి. అప్పలమ్మ సలహా కూడా బాగానే ఉందనుకుంది. ఇంతలో ఒక గదిలోంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినపడ్డాయి. ఒక ఆడగొంతు అమ్మో అమ్మో అంటుంది.